దివ్య జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నా అని చెప్పుకోవడానికి బంధువులు కూడా ఎవరూ లేరు. ఒంటరిగా ఈ ప్రపంచంలో తను ఎలా బ్రతుకుతుందా అని బాధపడ్డాను. మేము చీకట్లో ఉన్నప్పుడు మా జీవితాల్లో వెలుగు నింపిన దివ్య జీవితం చీకటిగా మిగిలిపోకూడదు అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి తనకి నీడనివ్వాలనుకున్నాం. కానీ దివ్య తీసుకున్న నిర్ణయం దివ్య ఏంటిది? అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేకపోయాను శ్రీను. అమ్మని లేనంత మాత్రానా నువ్వు అనాథ అయిపోయి అనుకున్నావా? నేను నీకు లేనా? నేను నీకేం కానా? నేను అనాథని అనే ఫీలింగ్ తో ఇక్కడికి రాలేదు. మేము అనాథలం అనే ఫీలింగ్ వీళ్లలో పోగొట్టాలని వచ్చాను. అయినా నా కష్ట సుఖాలు పాల్పంచుకునే నీలాంటి స్నేహితుడు ఉండగా నేను ఎలా అనాథనవుతాను చెప్పు. నువ్వు పరిచయం కాకముందు నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉండేది. నీ పరిచయం దాన్ని పోగొట్టింది.